వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే మీకు ఈ పంచగ్రహ కూటమి గ్రహణము అమావాస్య ఇవన్నీ 4వ భావంలో ఏర్పడుతున్నాయి. పంచమంలో శని ఉన్నాడు, అష్టమ గురువు, దశమకేతు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే 4వ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి గ్రహణం అమావాస్య ఏర్పడుతుందో ఇది కొంచెం ఎసర్ట్స్ని ఇస్తుంది, ఏదైనా ప్రాపర్టీస్ అవి తీసుకునేటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కానీ దాని మూలంగానే కొంత స్ట్రెస్ కూడా కలుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి స్ట్రెస్ అనేటువంటిది. అయితే అన్నీ కూడా ఎసర్ట్స్కి పెట్టేయడము వీటి వల్ల కొంత ఫైనాన్షియల్గా కొంత స్ట్రెస్ ఏర్పడుతుంటుంది. అంటే అలాంటి ఇప్పుడు చూడండి, కొంతమంది ఏం చేస్తాం, మనం డబ్బులు ఉన్నాయి కదా అన్నీ తీసుకెళ్ళి వాటికి పెట్టేస్తూ ఉంటాం, ధనం ఉంది కదా అని. అప్పుడు ఏమైపోతుంది, విపరీతంగా ధనం వాటికి ఖర్చు పెట్టేసరికి అలా సడన్గా ఏమిట్రా బాబు ఇంత ధనం వీటికి అన్నిటికి పెట్టేసాం, ఎసర్ట్స్కి బంగారాలు వీటికి పెట్టేసాం కదా అని లిక్విడ్ క్యాష్ ఉండదు. కాబట్టి లిక్విడ్ క్యాష్ సరైన లిక్విడ్ క్యాష్ మీ దగ్గర పెట్టుకొని అసెట్స్ మీద పెడుతూ ఉండండి. ఈ ఇన్బ్యాలెన్స్ అనేటువంటి దావన ఉంది ఎప్పుడైనా 4వ స్థానంలో ఈ గ్రహాలు ఏర్పడినప్పుడు. కాకపోతే కొత్త విద్యలు నేర్చుకోవడానికి, ఆన్లైన్లో కొత్త కోర్సెస్ చేయడానికి చాలా బాగుంది చెప్పాలంటే. మరియు వివాహ సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా చక్కటి అనుకూలత ఇస్తుంది. అంటే వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. జీవిత భాగస్వామికి కూడా మీరు వృశ్చికం వారికి జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అప్పుల విషయంలోని, నిర్ణయాల విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 5వ స్థానానికి వ్యయభావంలో 5వ స్థానంలో శని ఉంటూ వ్యయంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి వృశ్చికం వారు మీరు రాజకీయ నాయకులైనా కాకపోయినా నిర్ణయాల విషయంలో, రాజకీయ నాయకులైతే రాజకీయ నిర్ణయాల విషయంలోని, సామాన్య ప్రజలైనట్లయితే కామన్గా మీరు రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి. అలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా మీరు లాంగ్ జర్నీస్ వెళ్ళేటువంటి విషయంలోని, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, పెద్ద మొత్తంలో ఎవరికైనా మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అంశాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఏదైనా బిజినెస్ సంబంధించిన వాటి కోసం పంపించేటువంటి విషయం, ఇంత పెద్ద మొత్తంలో పంపిస్తే మనకు లాభం వస్తుందని, ఏదో ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి కొన్ని విషయాల్లో తప్పుదడుగులు వేసేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇది చేయండి. మరియు నవగ్రహాల్లో రవి, చంద్ర, రాహు, కుజ, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక మీరు ఎక్కువగా కాలభైరవుడు అష్టకం చేసుకోండి. అయితే ఇక్కడ ఈ గ్రహణము 17వ తేదీ పడుతుంది. 18, 17, 18, 19 తేదీలు మనకి లాస్ట్ టైం అమావాస్య వచ్చినప్పుడు, ఎందుకంటే అమావాస్య రోజు గ్రహణం మనం ఒకటి చెప్పుకున్నాం, అందరికీ కూడా ఫ్రీగా ఒక హోమం అది చేయించాం, గుర్తుంది, మీ అందరికీ గుర్తే ఉంటుంది, చండీ హోమం. అయితే ఈసారి మనం అప్పుడే అనౌన్స్ చేశాము, నెక్స్ట్ మంత్ అమావాస్యకి పుణ్యక్షేత్రంలోని కామాఖ్యలో మనకి అక్కడ 3 రోజుల పాటు హోమం ఉంటుంది. గణపతికి సంబంధించింది, నవగ్రహాలకు సంబంధించింది, చండీకి సంబంధించింది. ఈ హోమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు కావాలి అని అనుకుంటే కిందనిచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి. అది ఎలాగా 3 రోజులు అయితే ఎలా ఉంటుంది, 1 రోజుకి అయితే ఎలా ఉంటుంది, దానికి ఏమేమి పంపిస్తారు, ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది. మీ గోత్రనామాలు పంపిస్తూ ఆ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ గ్రహణం అసలు ఇంతకీ ఎక్కడ పడుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇండియాలో ఉందా లేదా, ఇండియాలో లేనప్పటికీ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఫస్ట్ ఎక్కడ ఉంది ఈ గ్రహణం అని చెప్పి చూసుకున్నట్లయితే అంటార్క్టికాలో ఉంటుందండి, సౌత్ అమెరికా, అదేవిధంగా అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాల్లో ఉంటుంది, ఇండియాలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ గ్రహణ సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంది, మరి ఆ సమయంలో మనం ఇక్కడ ఏదైనా ఇప్పుడు గర్భవతులు ఉంటారు, గర్భవతులు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని. ఇక్కడ గ్రహణం లేనప్పుడు దాని గురించి టెన్షన్ ఏం పడక్కర్లేదు. కాకపోతే ఎంతైనా సరే ఖగోళంలో జరుగుతుంది కాబట్టి మీ రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఏదైతే చెప్పానో ఆ యొక్క విషయంలో జాగ్రత్త పడుతూ ఉండాలి. కాకపోతే ఈ గ్రహణంతో కూడినటువంటి పంచగ్రహ కూటం వల్ల మనం చూస్తూనే ఉన్నాం,
ధరల పెంపు కానివ్వండి, బంగారం వెండి మనం ఆల్రెడీ 4-5 నెలల క్రితమే మనం దీని గురించి ప్రిడిక్ట్ చేసాం. ఆ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో చూస్తున్నాం. కొన్ని వింతలు జరుగుతాయి అనుకున్నాం. అది కూడా ఇంత గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ ఇంత పెరగడం కూడా ఒక వింతే. యుద్ధ సంబంధించిన వైఖరి, దేశాలు విపరీతమైనటువంటి గొడవలు అవ్వడము, మరియు ఈ ఎప్పుడైతే వాయువులో ఒక రకమైనటువంటి వైరస్ అనుకోండి, ఒక రకమైనటువంటి ధూళి అనుకోండి, అంటే వాయు సంబంధంగా అగ్ని సంబంధంగా వచ్చేటువంటి ప్రమాదాలు, ఇవన్నీ కూడా గ్రహ కూటమి వల్ల. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా 3 సార్లు ఒకే సంవత్సరంలో 3 సార్లు రావడం అనేటువంటి జరగలేదు. 3 సార్లు పంచగ్రహ కూటమి, 3 సార్లు చతుర్గ్రహ కూటమి, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం లాస్ట్ టైం కూడా అందరికీ ఫ్రీగా ఈ చండీ హోమం అది చేయించాం. ఎందుకంటే ఎవరైనా సరే గోత్రనామాలు చదివించి వాళ్ళకి మంచి జరగాలని. కాకపోతే కొంచెం ఇది క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి చేయడము, అక్కడ 3 రోజుల కార్యక్రమం కాబట్టి దానికంటూ కొంచెం ఎక్కువ వెచ్చించవలసి వస్తుంది. కాబట్టి దానికంటూ ఒక ఛార్జెస్ పెడుతున్నాము. అయితే మీరు సొంతంగా మీ ఇంట్లోనే చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి చేసుకోలేని స్థితిలో ఉన్నామండి అన్నప్పుడు ఆ సమయంలో, గ్రహణ సమయంలో ఉదయం 9:30 ప్రాంతం నుంచి మధ్యాహ్నం ప్రాంతం వరకు ఉంది. మన ఇండియాలో లేదు, బయట ప్రాంతాల్లో. అయితే ఆ గ్రహణం రోజు 17వ తేదీ మీరు ఎటువంటి సాధన చేస్తే మంచిది? ముఖ్యంగా రాహుగ్రస్త గ్రహణం కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అంటే దుర్గా అష్టోత్తరం చదువుకోవడము, లేదా మీ యొక్క గురువుల దగ్గర పొందినటువంటి మంత్రాన్ని ఏదైనా చేసుకోవడము, లేదా శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం మహాగణాధిపతే నమః, ఇలా కూడా చేసుకోవచ్చు. మరి గ్రహణం తదుపరి రోజు ఫలానా ఏ రాశి వారికి అయితే మరీ ఇబ్బంది ఉందో వాళ్ళు దానం కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ లేదు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏ దేశాల్లో ఏర్పడుతుందో అక్కడ ఎటువంటి దానాలు ఇవ్వాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు రవిచంద్ర ప్రతిమలు, సర్ప సంబంధించిన ఆకారంలో ఉండేటువంటివి, అవి ఏ మెటల్ అయినా ఇవ్వచ్చు, వెండే ఇవ్వాలని లేదు. ఎందుకంటే వెండి రేట్ చాలా పెరిగిపోయింది కాబట్టి బియ్యము, మినుములు, ఉలవలు, నువ్వులు దానం ఇవ్వాలి. మరియు దీంతోపాటు గోధుమలు కూడా ఇవ్వండి. మరియు ఒక చిన్న ప్లేట్ ఏదైనా సరే ఇత్తడి తీసుకొని అందులో నెయ్యి, ఆవు నెయ్యి ప్యాకెట్ ఒకటి పెట్టి ఆ రకంగా కూడా ఇవ్వవచ్చు. ఈ దానం ఎందుకు ఇస్తాము ఏంటి అంటే, ఎప్పుడైనా సరే నెగటివ్ ఎనర్జీస్ అనేవి గ్రహణ సమయంలో, అమావాస్య సమయాల్లో కానివ్వండి, గ్రహణ సమయంలో కానీ దాని యొక్క నెగటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం తగ్గడం కోసం, మనకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడం కోసం చేసుకునేటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి చేయండి, ఖచ్చితంగా మీకు దాని ప్రభావం అనేటువంటిది కనబడుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహణ సమయంలో ప్రధానంగా మీరు ఎక్కడైతే గ్రహణం ఏర్పడుతుందో, ఇప్పుడు మనం కొన్ని దేశాలు చెప్పుకున్నాం, ఆ దేశాల్లో మాత్రం స్త్రీలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తుంది శాస్త్రం. దానికంటే ముందు, అంటే గ్రహణం ఏర్పడే ముందే, అంటే ఎట్లాగో అది పొద్దున్నప్పుడు ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో ఏమీ తినొద్దని చెప్తారు. దీనికి ఏంటంటే వృద్ధులకి సంబంధం లేదు, చిన్నపిల్లలకి, రోగగ్రస్తులకి, వీటికి సంబంధం లేదు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు మాత్రం ఆ సమయంలో ఎటువంటిది భుజించకపోవడం అనేటువంటిది మంచిది. గ్రహణంతో వస్తున్నటువంటి పంచగ్రహ కూటమి, ఇది ఏ రాశుల వారికి ఉంటుంది, అసలు ఇండియాలో ఉందా లేదా అనేటువంటివి కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి కుంభం వారు, మీనం వారు, మకరం వారు, మరియు అదేవిధంగా తుల, మిథునం వారికి దీని ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది మన ఇండియాలో ఉందా లేదా ఏమిటి అంటే, మన ఇండియాలో లేదు. మరి ఏ దేశాల్లో ఉంది అని చూసుకున్నట్లయితే, ఇది అట్లాంటినా, సౌత్ అమెరికా, అదేవిధంగా అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాల్లో ఉంది. కాబట్టి ఇండియాలో లేదు. అది కూడా ఆ దేశాల్లో పొద్దున్న 9:30 నుంచి 12:30 ఆ ప్రాంతాల్లో ఉంటుంది ఉదయం పూట. మరి ఆ దేశాల్లో ఉంది కదా, మన దేశంలో లేదు కదా అంటే, మనం జపం చేసుకోవడానికి, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎందుకంటే ఎప్పుడూ రానటువంటి గొప్ప కాంబినేషన్స్ ఇవన్నీ కూడా. అమావాస్య రోజే మనకు సూర్యగ్రహణం వస్తుంది, ఎలాగో ప్రత్యేకంగా అమావాస్య రోజు వస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. సో సూర్యగ్రహణంతో కూడి 5 గ్రహాల కూటమి. మనం లాస్ట్ మంత్ పంచగ్రహ కూటమి ఏర్పడి అమావాస్య రోజు మనం ఒక కార్యక్రమం చేసుకున్నాం.
చండీ హోమం చేయించాం అందరికీ ఫ్రీగా. కొంతమంది కట్టే వాళ్ళు వాళ్ళతో వచ్చింది కూడా ఇచ్చారు, అందులో ఇదేం లేదు, మరి తక్కువ మంది. అయితే ఇక్కడ ఈసారి కామాఖ్యలో మనము 3 రోజుల పాటు హోమం ఉంటుంది. ఆ యొక్క వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ పంపించండి. పంపించినట్లయితే వివరంగా మీకు ఎటువంటివి అక్కడ జరుగుతాయి ఏమిటనేటువంటిది వివరంగా ఉంటుంది. ఏ నెంబర్కి వేయాలి, మీకు ఎటువంటి మీకు పూజాది కార్యక్రమాలు హోమం జరుగుతుంది అనేటువంటి విషయాలు. అయితే ఎందుకు అంటే ఈ పంచగ్రహ కూటమి గ్రహణంతో వచ్చినప్పుడు మనం ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్కి గురవ్వకుండా, గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎక్కడా కూడా పెద్ద పెద్ద ఇబ్బందులు రాకుండా కాపాడడానికి మనం ఇది చేసుకుంటున్నాం. ఇక ఈ యొక్క గ్రహణం మూలంగా, ఈ పంచగ్రహ కూటం మూలంగా కలిగేటువంటి దేశకాల పరిస్థితులు ఎటువంటివంటే మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నాం. ధరలు, బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి, ఇంకా విపరీతంగా పెరుగుతుంటాయి. షేర్ మార్కెట్ క్లాష్ అవుతుందని చెప్పుకున్నాము. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు, వాయు సంబంధించినటువంటివి, జల సంబంధించినవి అని ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే ఇటువంటి విషయాల్లో ఎక్కడా మనం ఇరుక్కోకుండా, ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే మనం చేసుకునేటువంటివి. సరే, మీకు అంతగా మీకు మీరుగా అంటే కొన్ని అందరూ ధనం పెట్టలేరు, అందరూ చేయలేరు. అందుకే మనం లాస్ట్ మంత్ ఫ్రీగా అందరికీ చేయించాము. ఈసారి ఇంట్లో కూర్చొని మీరు మీ ఇష్టదైవాన్ని జపం చేసుకోండి. ఆ యొక్క 17వ తేదీ ప్రధానంగా మనకి పూజాది కార్యక్రమాలు మాత్రం వేద పండితులతోని చాలా సిస్టమేటిక్గా చేయడం జరుగుతుంది. 17, 18, 19 తేదీలు. ఇక ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్ అక్కడికి రావచ్చు కూడా. ఆన్లైన్లో ఏ దేశం నుంచి అయినా మీకు చేయించడం జరుగుతుంది. ఆ సమయంలో మీకు జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే దానికి అటెండ్ అవుతున్నారు. ఇక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మీరు పర్టికులర్గా 17వ తేదీ మాత్రం మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఎందుకంటే మన ఇండియాలో గ్రహణం లేకపోయినా ఇంకెక్కడైనా ఉన్నా సరే ఖగోళంలో మాత్రం ఆ కాంబినేషన్ ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆ రోజు చేసినటువంటి పూజాది కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ ఏదైనా సరే 1000 రెట్లు ఫలితం వస్తుంది. శ్రీమాత్రే నమః.